శ్రీ గురుభ్యో నమ. పురాణ పురుషుడు శ్రీకృష్ణ జనన ఘట్టము, అందుకు సంబంధించిన పూర్వాపరములు, ధర్మమర్మములు, తత్వమును, సందేశమును మనకు ఎంతో హృద్యముగా అందచేయునటువంటి పరమపావనమైన గ్రంథము ఈ పురాణ పురుషుడు అనేటువంటి గ్రంథము. అటువంటి ఈ గ్రంథమును మనము అధ్యయనం చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా 14వ అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. గోవర్ధనగిరికిని మరి ఒక పర్వతమునకు నడుమనున్న లోయలో ఆమ్రవనము అనబడు విశాలమైన ప్రదేశము కలదు. అందు తరతరముల నుండి మామిడి చెట్లు గుబురులుగా పెరిగి ఆ ప్రదేశమును మాటు చేయుచున్నవి. గుబురులలో నుండి వెలువడి కొన్ని వందల రాచిలుకల గుంపులు గలగలమని కలకూజితములు చేయుచు చెట్టు నుండి చెట్టునకు పరిగెత్తుచున్నవి. వైశాఖ బహుళ ఏకాదశి నాటి ప్రొద్దుటి ఎండపొండలో పరువెత్తుచున్న చిలుకల గుంపులు బంగారు నీరు తీసిన పిట్టల బొమ్మల వలె కనిపించుచున్నవి. చెట్లపై చేరి పలుకవారిన బలిష్టములైన మామిడి పండ్లను ముక్కులతో తొలచుకొని తిని టెంకలు రాలగొట్టుచున్నవి. ఒక మావి గుబురు నడుమ విశాలమైన సమతల ప్రదేశమున 500 మంది వ్రజయువకులు చేరి వ్యాయామ సాధన చేయుచుండిరి. కొందరు ఈటెలను వేగముగా త్రిపుచుండగా మరికొందరు నలుదిక్కుల నుండి వారిపై రాళ్లు రువ్వుచుండిరి. రాళ్ళు యువకులను తాకక ఈటెలను కొట్టుకొని క్రింద పడుచుండెను. మరికొందరు యువకులు బల్లెములను దూరముననున్న ఎండిపోయిన బూరుగు చెట్ల వైపునకు విసురుచుండిరి. ఈటెలు బూరుగులకు గ్రుచ్చుకొని లోతుగా దిగిన వేగమునకు వణుకుచున్నవి. ఇంకను కొందరు యువకులు కత్తిసాము, కత్తి యుద్ధము నేర్చుచుండిరి. మరికొందరు బాణాకర్రలను త్రిప్పుచు పలు వరుసలలో సాముగరిడీలు అభ్యసించుచుండిరి. అందరూ ఒక్కమారు తమ తమ పరిశ్రమము ఆపి నిశ్శబ్దముగా నిలబడిరి. వారందరికీ ప్రధానాచార్యుడైన రణగోపుడు వచ్చి హస్తసంజ్ఞ చేయగా వారందరూ సమీకరించుకొని చక్కని మండలముగా నిలబడిరి. ప్రధానాచార్యుని వెనుక శతగోపుడు, నందగోపుడు మందస్మితములైన ముఖములతో తలపాగాలు, కిర్రు చెప్పులు, బాణాకర్రలు ధరించి నడిచి వచ్చి మండలము నడుమ నిలబడిరి. ఎల్లరూ నమస్కరింపగా వారును నమస్కరించిరి. అదండి సన్నివేశం. ఇప్పుడు నందగోపుడు మాట్లాడుతూ ఉన్నాడు. సాధన బాగుగా సాగుచున్నదని తలచెదను. మీరందరూ జ్యేష్ఠశుద్ధ పాడ్యమి నాటికి సంసిద్ధులుగా ఉండవలెను అనగా ప్రధానాచార్యుడైనటువంటి రణగోపుడు అంటున్నాడు. కేసి భటులకు సమాధానము చెప్పు వరకు ఇప్పటికే సంసిద్ధులుగా ఉన్నారు. నేటి నుండి ఎవ్వరునూ గోధుమలను గాని గోవులను గాని ప్రభుత్వమునకు చెల్లింపవలసిన పని లేదు. ఇదివరకే చిరకాలము నుండి పరిశ్రమ చేసిన వారు పలువురు మన యువకులలో గలరు అనగా నందగోపుడు అంటున్నాడు. అయినచో మీకు ఒక శుభవార్త తెలిపెదను. కంసునిచే కేసిచే కొనిపోబడిన మన గోగణములలో కొంత భాగము తిరిగి వచ్చుచున్నది. నేటి సాయంకాలమునకు మన మందలో చేరగలదు. వానితో పశుపాలకులు కూడా వచ్చి మన వ్రజబలములో కలిసిపోవుటకు అంగీకరించిరి అనగా ప్రధానాచార్యుడు అంటున్నాడు. ఇది ఎట్లు సంభవము అనగా నందుడు సమాధానం చెప్తున్నాడు. మన శతగోపుని సోదరుడు ఒకడు చిన్నప్పుడే ఇల్లు విడిచిపోయి హిమాలయములలో తపస్సు చేసి సిద్ధులు సాధించెను. అతడు చాలా మహిమలు కలవాడు. తన యోగశక్తితో భవితవ్యమును దర్శించెను. పురాణ పురుషుడు దేవకీ అష్టమగర్భమున పెరుగుచుండుటను ఎరిగి అతడు సహకరించుటకై హిమవత్పర్వత సీమల నుండి దిగివచ్చెను. అతడు మొట్టమొదటగా మధువనమందలి గోశాలలో దర్శనమిచ్చి మహిమలు చూపి అచట వారిని వశపరుచుకొనెను. దానివలన మనకిది సాధ్యమైనది అనగా నందగోపుడు ఇట్లు వివరించుచుండగా దూరము నుండి ఒక గోప యువకుడు వేగముగా పరిగెత్తుకొని వచ్చుటను కొందరు గమనించిరి.
అతడు సూటిగా మండలమున ప్రవేశించి నందుని ఎదుట నిలిచి ఆయాసపడుచు ఇట్లనెను. ఈ గోముఖ గ్రామము వైపునకు కేసి అనుచరులైన ప్రభుత్వ భటులు నడచి వచ్చుచున్నారు అనగా నందుడు అంటున్నాడు, రణగోప, నీవు 20 మంది యువకులతో గోముఖమునకు పొమ్ము. వచ్చి భటులతో మాట్లాడి తొందరపడక వారికేమి కావలనో కనుగొనుము. గోవులను గాని గోధుమలను గాని స్వాధీనపరుచుకొనుటకు వచ్చినచో తగిన విధమున సంభాషించి వారింపుము. వారు వినక బలాత్కారము చేసినచో బంధించి మాకు కబురు చేయుము అన్నాడండి నందుడు. రణగోపుడు వెంటనే 20 మంది యువకులతో చెరచెరా నడుచుచూ వెడలిపోయెను. ఎల్లరును ఆతురులై ఎదురుచూచుచూ వేచియుండిరి. మరలా వ్యాయామ సాధనలు యథాపూర్వముగా జరుగుచుండెను. 3 గడియల కాలమునకు గోముఖ గ్రామమునకు ఏగిన వారు తిరిగి వచ్చిరి. మొగములలో అలసట ఏమీయూ కనిపింపలేదు. అప్పుడు రణగోపుడు అంటున్నాడు, పిల్లిని చూచి పులి అనుకొని వార్త తెచ్చిరి. అదుగో పులి అనగా ఇదిగో తోక అని పరుగులెత్తితిమి. పాపము ఆ భటులు నిర్బంధించుటకు రాలేదు. అందొకడు వసుదేవుడున్న కారాగారమునకు కావలివాండ్రపై అధికారికి భావమరిది. నందుడు అన్నాతురులకు గోధుమలు దానము చేయుచున్నాడని విని ఆశపడి వచ్చెను. వానితో మరికొంతమందిని కూడా కొని వచ్చెను. ఆశపడొచ్చాటండి. ఏం ఆశపడొచ్చాడు? నందుడు గోధుమలు పంచుతున్నాడు అని ఆశపడొచ్చాట. ఎవరితను? వసుదేవుడున్న కారాగారమునకు కావలివాండ్రపై అధికారి ఉన్నాడు కదా, అతనికి భావమర్దట. అప్పుడు నందుడు అంటున్నాడు, వారికి ఏమి బదులు పలికితిరి అనగా రణగోపుడు అంటున్నాడు, తమరు చెప్పిన మంత్రమున్నది కదా, 4 చిన్న సంచులు గోధుమలు కొలిపించితిమి అనగా నందుడు అంటున్నాడు, మరి అరటికాయల హస్తము, సొరకాయ, జున్నుపాలు ఇచ్చి పంపలేదా అంటున్నాడు. అంటే ఈ వసుదేవుడున్న కారాగారము యొక్క కావలివాండ్రపై అధికారికి చుట్టం కదండి. అంటే వీళ్ళు ఆ కారాగారానికి వస్తూ పోతూ ఉండాలి, రహస్యంగా మరి సమాచారం సేకరిస్తుండాలి, అన్ని విషయాలు తెలుసుకోవాలి, వసుదేవుడికి సహకరిస్తూ ఉండాలి కదండి, కృష్ణ జననానికి సహకరిస్తూ ఉండాలి కదా వీళ్ళందరూ కూడా. అందువల్ల వీళ్ళు అదిగో అతనికి ఇది లంచం లాంటిదండి, అరటికాయల హస్తము, సొరకాయ, జున్నుపాలు ఇచ్చి పంపలేదా అంటున్నాడు నందుడు. అప్పుడు రణగోపుడు అంటున్నాడు, ఇచ్చితిమి, జున్నుపాలకు రేపు గిన్నె తెచ్చుకొనుమని చెప్పి పంపితిమి. అప్పుడు నందుడు అంటున్నాడు, రేపు అతడు గిన్నె తెచ్చుకొన్నచో నన్ను కలసి కొనుమనుము అన్నాడండి. అంటే రణగోపుడు అంటున్నాడు, మిమ్ములను కనుగొని మరలావానికి చెప్పుటకే గిన్నె తెచ్చుకొనమంటిని అన్నాడు. అంటే నందుడు అంటున్నాడు, మరి కంసుని భటులన్నను కేసి క్రింద ఉద్యోగము చేయువారన్నను వేరుగా అడుగనక్కరలేదు. లంచములే వారికి జీతములు, జీతములపై వారికెన్నడును విలువలేదు. జీతం మీద విలువ లేదుటండి. దేని మీద విలువ అంటే జీతం మీద ఇంట్రెస్ట్ లేదు వాళ్ళకి. దేని మీద అంటే లంచం మీద ఇంట్రెస్ట్ వాళ్ళకి. ఎంత దండుకొన్నను తిండి గడువని ప్రభుత్వాధికారులతో నిండి ఉన్నది ఈ మధురా పట్టణము. వారందరూ పైకి పుల్లుల వలె ఉన్నను లోపల మాత్రము జింకల వంటి వారు అనగా రణగోపుడు అంటున్నాడు. వారి నడుమ నక్కల వంటి వారున్నచో విపత్కరము అనగా నందగోపుడు అంటున్నాడు, సూటిగా బొక్కలలోనికి పోవుదురు, మరి తిరిగి రారు అన్నాడండి. అంటే ఇక్కడ క్షాత్రము, వీరత్వము వీళ్ళేం తక్కువ వాళ్ళు కాదండి, అన్ని రకాలుగా సంసిద్ధులు అవుతున్నారు ఈ దుష్ట శిక్షణకు అని తెలియచేస్తున్నారు. స్వస్తి వాసుదేవా.